శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. ఇక ఈ రాశి వారికి గురువు ఉగాది నుండి 14 మే వరకు 5వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అందువల్ల వృత్తి ఉద్యోగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యక్రమాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. అయితే 15 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 వరకు, అలాగే 6 డిసెంబర్ 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ గురువు 6వ స్థానంలో సాధారణ శుభుడై ఉన్నందువల్ల ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. అయితే రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం చాలా మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే 19 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు 7వ స్థానంలో ఈ గురువు సంచారం వల్ల రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేస్తారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఇక శని. ఈ శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు 3వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అంటే ఈ ఉగాది నుండి వీళ్ళకు ఏళ్ళనాటి శని వెళ్ళిపోతుంది. అందువల్ల వీళ్ళు ఈ సంవత్సరం శని యొక్క బాధ నుండి రిలీఫ్ పొందుతారనమాట. ఇక శుభుడై ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ మూలంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యక్రమాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలు గ్రహిస్తారు. ఇది శని ఫలితం అన్నమాట. ఇక రాహువు. ఈ రాహు ఉగాది నుండి 18 మే వరకు కూడా 3వ స్థానంలో శుభుడై ఉంటాడనమాట. అయితే అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా మెలగాలి. అంటే తలచిన కార్యక్రమాల్లో కొన్ని ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇక 19 మే నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ రాహువు 2వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంతో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులను కలుస్తారు. ఇది రాహు యొక్క ఫలితము. ఇక కేతువు. ఈ కేతువు ఉగాది నుండి 18 మే వరకు కూడా 9వ స్థానంలో సాధారణ శుభుడై ఉంటాడనమాట. అందువల్ల స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం తప్పదు. 19 మే 2025 నుండి సంవత్సరాంతం వరకు కూడా ఈ కేతువు 8వ స్థానంలో అశుభుడై ఉంటాడనమాట. అందువల్ల భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మార్పులుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారు సుదర్శన కవచ స్తోత్రాన్ని కానీ, సుదర్శన శతక పారాయణాన్ని కానీ, నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కానీ చేసుకుంటే చాలా మంచిది. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరంలో మకర రాశి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణే పశ్యము నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.